పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపించిన ఆ ఐపీఎస్ ఎవరు అని చర్చించుకున్నారు జిల్లా పోలీసులు. ఆ ఐపీఎస్ అధికారికి ఎదురుపడ్డ ఉన్నతాధికారులంతా సెల్యూట్ కొట్టారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఆయనతో ఫోటోలు దిగారు. అయితే ఆయన ఎవరన్నది తెలియక ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అత్యంత సున్నితమైన ఏజెన్సీలో వై కేటగిరీ భద్రతలో ఉన్న పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరిగిన ఆ ఐపీఎస్ ఎవరన్నది ఆరా తీస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో కనిపించిన ఆ ఐపీఎస్ ఎవరు అని చర్చించుకుంటున్నారు జిల్లా పోలీసులు. ఆ ఐపీఎస్ అధికారికి ఎదురుపడ్డ ఉన్నతాధికారులంతా సెల్యూట్ కొట్టారు. పలువురు ఉన్నతాధికారులు కూడా ఆయనతో ఫోటోలు దిగారు. అయితే ఆయన ఎవరు అన్నది తెలియక ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ లో ఉన్నారు. వెంకట్, గత వారం పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ కొన్ని రోడ్ల నిర్మాణాల కోసం ఒక శంకుస్థాపన చేసే కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ ఏజెన్సీ అత్యంత సున్నితమైన ప్రాంతం, ఏజెన్సీ మావోయిస్టు ఎఫెక్టెడ్ ఏరియా కావున అందరూ కూడా పెద్ద ఎత్తున 1500 మంది పోలీసు బలగాలతో పెద్ద ఎత్తున అక్కడ పహారా కాశారు. ఈ సందర్భంలో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆ చుట్టుపక్కల ఒక్కరే ఆయన ఏకాకిగా తిరుగుతూ కంప్లీట్ గా ఎవరు ఆయన వెనకాతలో ఒక కానిస్టేబుల్ గాని ఒక ఎస్కార్ట్ గాని ఎవరు లేకుండా ఆయన ఒక్కరే తిరుగుతుండడం గమనించారు. అయితే అప్పుడు మాత్రం ఏ ఒక్క ఉన్నతాధికారి దాన్ని ఆయన ఎవరు అనేది క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కావున ఎవరు అనేది మాత్రం అలా క్వశ్చన్ చేయకుండా అట్లా ఆ టూర్ ని కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు ఫొటోస్ అన్ని కూడా బయటికి రావటంతోనే ఎవరు ఈయన అన్న దానిపైన పూర్తిగా మన్యం జిల్లా పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఈయన ఎవరు డిప్లాయ్ చేశారు, ఇక్కడ డిప్యూట్ చేశారు అన్న దానిపైన పూర్తిగా వాళ్ళు చర్చించుకునే ఇప్పుడు తెలుస్తుంది. అలాగే ఎవరు ఈయన అనే దానిపైన పెద్ద ఎత్తున ఇంటెలిజెన్సీ, ఎస్బీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఆరా తీస్తున్నారు. అయితే ఈయన విజయనగరంకి చెందిన ఆయనగా ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితే ఈయనకి ఏ ఐపీఎస్ బ్యాచ్ ఏంటి అన్న దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఎవరు అసలు ఏ ఇంటెలిజెన్స్ ఎవరు ఈయన్ని ఇక్కడ డిప్లాయ్ చేశారు అనే దానిపైన కూడా పూర్తి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వై కేటగిరీ భద్రత ఉన్న పవన్ కళ్యాణ్ ని అత్యంత సున్నితమైన ప్రాంతంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఇలాంటి ఎవరు తెలియకుండా ఇట్లా అందరూ ఒక ఐపీఎస్ అన్న దీంతోనే ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేని పరిస్థితి అక్కడ కనిపించింది. అలాగే పలువురు ఉన్నతాధికారులు కూడా ఎస్ఐ స్థాయి నీలకంఠపురం ఎస్ఐ ఒక ఆయనతో ఫోటో దిగడం, అలాగే ఇంకొక బలగాలు అంటే సెంట్రల్ సిఆర్పిఎఫ్ బలగాలతో కూడా వాళ్ళు ఫోటోలు దిగడం, ఇవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా వైరల్ కావడంతో ఎవరు ఈయన అనే దానిపైన చర్చ జరిగింది. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఆయన ఓన్ వెహికల్ ఏపీ 31 డిఎల్ డిఎఫ్ 1440 ఆయన సొంత వెహికల్లో ఆయన రావటం కూడా కొంత అనుమానాన్ని రేకెత్తిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అసలు ఎవరు ఈయన, ఎందుకు వచ్చాడు, ఈ ఐపీఎఫ్ యూనిఫామ్ డైరెక్ట్ గా నేరుగా ఐపీఎస్ అయినా లేకపోతే ఏంటి, ఏ బ్యాచ్ అసలు అనే దానిపైన పూర్తిగా ఆరా తీస్తున్నారు. స్వాతి, అంటే వెంకట్, ఇందులో భద్రతా వైఫల్యం ఏమైనా చూడాలా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మావోయిస్ట్ ఏజెన్సీ ప్రాంతంలో, మావోయిస్ట్ ప్రభావితం ప్రాంతంలో ఆయన పర్యటించినప్పుడు అసలు చాలా డిప్యూటీ సీఎం స్థాయి పూర్తి స్థాయి భద్రత 1500 మంది వివిధ విభాగాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు అక్కడ పూర్తి స్థాయిలో భద్రత చేపట్టినప్పుడు ఈ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆయన చుట్టే చూసింది. చాలా పవన్ కళ్యాణ్ కి అత్యంత నియరెస్ట్ గానే ఈయన పూర్తిగా అక్కడ తిరగటం జరిగింది. ఇవన్నింటిని కూడా వాళ్ళు పూర్తిగా దీన్ని బట్టి చూస్తే పూర్తిగా అధికారుల వైఫల్యమే అనేది చెప్పాలి. ఎవరు అనేది తెలుసుకోలేకపోయారంటే చాలా ఆశ్చర్యకరంగా చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మనం కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నా ఇంకా ఎవరు అనే దానిపైన ఒక స్పష్టత, అధికారులు ఒక స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఎవరు అనే దానిపైన ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు మనం ఎప్పుడైతే టెలికాస్ట్ చేస్తున్నామో అప్పటి నుంచి మొదలవుతున్నాయి. ఎవరు ఏంటి అనే దానిపైన ఎంక్వైరీ కూడా పూర్తి స్థాయిలో చేస్తున్నారు, ఆరా తీస్తున్నారు. ఎవరు అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఆరా తీస్తుంటే ఇప్పుడిప్పుడే కొన్ని బయటపడుతున్నాయి. ఈయన గతంలో ఒక తూనికల
తూనికలు కొలతల విభాగానికి చెందిన ఒక ఈ రిపేర్స్ అంటే తూనికలు ఈ కాటాలు ఏవైతే ఉంటాయో అట్లా రిపేర్ చేసే ఒక ఏజెన్సీని లైసెన్స్ హోల్డర్ గా కొంతమంది చెప్తున్నారు. అలాగే ఈయన విజయనగరం జిల్లాలోనే విజయనగరంలో మెరకమూడు దగ్గర ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఈయన ఎవరికి తెలియదు కానీ ఐపీఎస్ అని చెప్తున్నారు అనేసి మనకు చెప్పడం జరుగుతుంది. కానీ ఒక స్పష్టత మాత్రం ఎవరికి రావట్లే. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే కనీసం ఒక ప్రోటోకాల్ ఉంటుంది, గవర్నమెంట్ వెహికల్ ఉంటుంది, అలాగే ఎవరైనా ఆయనతో పాటు ఒక సెక్యూరిటీ కనీసం ఎస్ఐ స్థాయి కాకపోయినా ఒక అడిషనల్ అసిస్టెంట్ ఎస్ఐ అయినా ఇచ్చి పంపించే పరిస్థితులు ఉంటాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.